గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, రావణుడిని దశకంఠుడు అని అంటారు. రావణుడికి 10 తలలు ఎలా వచ్చాయి? రావణుడికి 10 తలలు ఉన్నట్టు శ్రీమద్ రామాయణం ప్రస్తావించిందా? రావణుడు దశకంఠుడు అర్థం తెలిసిపోతుంది. 10 తలలు కలిగినటువంటి వాడు. ఇక్కడ 10 తలలు అని అంటే 10 ఇంద్రియాల కింద పెద్దవాళ్ళు ప్రతీకాత్మకంగా చెప్పారు. మానవుణ్ణి నాశనం చేసేటువంటివి, వాడిని గోతుల్లోకి లాగేసేటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలంటే మనందరికీ తెలుసు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవైతే ఉన్నాయో ఇవి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం 10. ఈ 10 కూడా మనిషిని గోతిలోకి లాగేస్తాయి, మంచిని కూడా చేస్తాయి, రెండు చేస్తాయి. అది ఎవడికి వాడు అనుసరించేటువంటి విధానాన్ని అనుసరించి. కాబట్టి 10 ఇంద్రియాలు. రావణుడు కూడా మామూలుగా ఉన్నటువంటి ఒక మానవుడే, మనందరికీ ఉన్నట్టే వాడికి కూడా 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 10 ఇంద్రియాలకి ప్రతీక దశకంఠ అంటే 10 తలలు. రామాయణంలో రావణాసురుడికి 10 తలలు ఉన్నట్లుగా వర్ణన ఉంది, లేకపోలేదు. వాడికి అవసరమైనప్పుడు 10 తలలు వస్తాయి, లేనప్పుడు మామూలు ఒక్క తలతోటి వాడు కనిపిస్తూ ఉంటాడు. రామాయణంలో స్పష్టంగా వాల్మీకి మహర్షి రాశాడు. అయితే మరి 10 తలలు ఏమిటయ్యా అని అంటే, ఈ 10 తలలు నేను మొదటగా ప్రస్తావించినట్లుగా ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వాడు. దీనికి ప్రత్యక్షంగా యుద్ధరంగంలో వాల్మీకి మహర్షి చెప్పిస్తాడు. రావణాసురుణ్ణి రాముడు చంపిన తరువాత మండోదరి, రావణాసురుడి యొక్క భార్య, ఆ రావణాసురుడి యొక్క శవం మీద పడి ఏడుస్తుంది. ఏడుస్తూ ఈ మాట అంటుంది, ఇంద్రియ ప్రసక్తి చేస్తుంది. నువ్వు శివుడంతటి వాడిని మెప్పించావు. ఇంద్రియాలని నిగ్రహించుకొని తపస్సు చేయటం అంటే ఏంటమ్మా? ఇంద్రియాలను నిగ్రహించుకుంటేనే. ఎందుకంటే కంటికి కనిపించిందల్లా తినమంటుంది, చూడమంటుంది, పొట్ట నా సంగతి చూడమంటుంది. మామూలు మానవులకి ఊరుకో, నేను శివుడి గురించి తపస్సు చేస్తున్నాను అని అన్నిటినీ వదిలేసావు. ఇంద్రియాలన్నింటినీ అవి చెప్పిన పని ఒక్క పని చేయలా, ఘోరమైన తపస్సు చేసావు. తపస్సు చేస్తే శివుడు అనుగ్రహించాడు, నేను అనుగ్రహించాడు, నీకు గొప్ప వరాలు కూడా ఆయన ఇచ్చాడు. అప్పుడు ఇంద్రియాలని నువ్వు జయించావు. నువ్వు జయించావని ఇంద్రియాలు అప్పటికి నీ మీద కక్ష కట్టాయి. మండోదరి అంటోంది, ఎప్పుడైతే తమని జయించినటువంటి నీ మీద ఆ ఇంద్రియాలు కక్ష కట్టి, ఎప్పుడైతే శివానుగ్రహం పొందిన తర్వాత నిన్ను అవి మళ్ళీ లోపరుచుకున్నాయి. సీత అనేటువంటి ఆవిడ్ని లోపరుచుకోవాలి, నువ్వు సీత అనేటువంటి ఆవిడ్ని తీసుకొచ్చి నీ రాణి కింద చేసుకోవాలి, ఆవిడ మీద మోహపడాలి అనేటువంటి కోరికని నీలో రగల చేసినాయి, నీలో బాగా పురికొల్పినాయి ఆ ఇంద్రియాలు. ఎందుకంటే కక్ష తీర్చుకున్నాయి నీ మీద. ఎందుకంటే ఆనాడు వాటిని అణిచేసావు. అణిచేసేసరికి ఆ కక్ష ఎలా తీర్చుకోవాలి? మళ్ళీ నీకు ఇలా కల్పించేసి మోహాన్ని నీలో రేకెత్తించి నీ చావుకి. ఎందుకంటే సీతమ్మని గనక రావణాసురుడు ఎత్తుకురాకుండా గనక ఉంటే వాడి చావు వచ్చేదమ్మా, అసలు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఆనాడు నువ్వు జయించావు, ఈనాడు నీ ఇంద్రియాలే మళ్ళీ నిన్ను జయించి ఇదిగో ఈ యుద్ధరంగంలో నిన్ను శవం కింద మార్చాయి. అదిగో ఆ దశ ఇంద్రియాలకి, ఆ 10 ఇంద్రియాలకి ప్రతీక దశకంఠుడు. కాబట్టి ఈ దశకంఠుడు మనకు చెప్పేటువంటి పాఠం ఏంటంటే, ఇంద్రియాల పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని నువ్వు జయించాలి, కానీ వాటికి నువ్వు లోబడి ఉండకూడదు. అది రావణాసురుడు మనకి నేర్పేటువంటి, దశకంఠుడు మనకి నేర్పేటువంటి పాఠం.